అప్పుడు కూడా మద్రాసు రాష్ట్రంలో కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంటిలో పెద్ద మనుషుల ఒప్పందం మేరకు రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడే ఈ యొక్క పెద్ద మనుషుల యొక్క పాత్ర అనేది అట్లుంటుంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంకి మీడియేషన్ మధ్యవర్తిత్వం అనేది ప్రధాన భూమికగా వహించబోతున్నది. గతంలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా జడ్జెస్ వ్యాఖ్యానించడం జరిగింది. రాబో కాలం మీడియేషనే మధ్యవర్తిత్వమే. ఎందుకంటే ఇప్పటికీ అది అమలవుతుంది. ఏ కోర్టులో కూడా ఏమండి అయినారంటే కనుక అయినాం వాళ్ళే చెప్తారు అనుకోకుండా. పార్టీసే అదే పెద్ద మనుషులు బయట మాట్లాడినారు, సర్దుకొని బొమ్మన్నారు, ఆ మేరకు వచ్చి మేము రాజీ పడినాం. కాబట్టి అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే ఇప్పుడు ఉండే సమస్యలు ఏంటంటే కనుక లిటిగేషన్ ఎక్కువ అయిపోయింది, ప్రజలు ఎక్కువ అయిపోయినారు, భూమి తక్కువ ఉంది, ప్రతి చోట్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ నిధులకే కోర్టుకు పోతున్నారు, పోలీస్ స్టేషన్లకు పోతున్నారు. ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా, ఈ యొక్క క్రైమ్ రేటును కానీ సివిల్ వ్యాజ్యాలు కానీ బాగా తగ్గిపోవాలంటే కనుక ప్రజల్లో అవేర్నెస్ అనేది రావాలా. ఎందుకంటే ఈరోజు ప్రోగ్రాం మాత్రం మధ్యవర్తిత్వమే. కానీ మనం జనరల్గా మాట్లాడుకుంటే కూడా చిన్నపిల్లలకు కూడా లైసెన్స్ లేకున్నా కూడా 2 లక్షల రూపాయలు మోటార్ సైకిల్ ఇచ్చేసి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. దాని యొక్క పరిణామం ఎట్లుంటుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తు కూడా మధ్యవర్తిత్వమే. కాబట్టి దాన్ని అనుసరించి దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.